పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకొస్తున్నాయి. 7 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వెంకటేష్ దారుణంగా ఆమెను హతమార్చాడు. అయితే నిందితుడు వెంకటేష్ దాదాపు 10 ఏళ్ల క్రితం మహాలక్ష్మి 9వ తరగతి చదువుతుండగా ఆమెపై అత్యాచారం చేసినట్లు వెలుగులోకొచ్చింది. ఈ కేసులో కామాంధుడు వెంకటేష్ అప్పట్లోనే జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ప్రేమ పేరుతో మహాలక్ష్మికి దగ్గరైన వెంకటేష్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నాటి నుంచి మహాలక్ష్మిని భర్త వెంకటేష్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారు. గత కొన్నాళ్లుగా తన అన్నతో సన్నిహితంగా గడపాలని వెంకటేష్ తన భార్యపై తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చాడు. వెంకటేష్ వేధింపులు మితిమీరడంతో భరించలేక 2 నెలల క్రితం మహాలక్ష్మి మాచవరంలోని పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఈ నెల 14న మాచవరంలోని మహాలక్ష్మి ఇంటికి వచ్చిన వెంకటేష్ ఆమెతో మాట్లాడాలని చెప్పి బైక్ పై తీసుకెళ్లాడు. మార్గ మధ్యలో మాగులూరు అడ్డ రోడ్డు వద్ద మహాలక్ష్మి గొంతును తన స్వెటర్ లేస్తో నులిమి దారుణంగా హత్య చేశాడు. భార్యను హత్య చేసిన తర్వాత వెంకటేష్ నేరుగా ఆమె మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లి సంతమాగులూరు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఇసుక పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మి హత్య కేసులో విస్తుపోయే నిజాలైతే వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచర్ల మాచవరం గ్రామంలో మహాలక్ష్మి హత్య కేసుకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవానికి మహాలక్ష్మిను వెంకటేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత 7 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరు కూడా ప్రేమ వివాహం జరిగింది. అయితే అంతకంటే ముందే అంటే మహాలక్ష్మి 9వ తరగతి చదువుతున్న సమయంలోనే ఆమె పైన అత్యాచారం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఆ కేసుకు సంబంధించి వెంకటేష్ జైలుకి వెళ్లి వచ్చాడు. జైలుకి నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూడా మహాలక్ష్మిని వెంటపడి ఆమెను వేధించి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెను నమ్మించి పెళ్లి చేసుకున్న పరిస్థితి. అయితే పెళ్లైన నాటి నుంచి కూడా గొడవలు జరుగుతూ ఉండటం, మరోవైపు ఎవరైతే వెంకటేష్ అన్న ఉన్నారో అన్నతో సన్నిహితంగా గడపాలంటూ కూడా మహాలక్ష్మి మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత 2 నెలల క్రితం ఆమె ఇంటికి వచ్చేసి ఈ నేపథ్యంలో నిన్న ఇంటికి మాట్లాడాలని వచ్చి మాగులూరు అడ్డ రోడ్లో ఆమెను హత్య చేశాడు. అనంతరం ఆ మృతదేహాన్ని బైక్ పైన తీసుకెళ్లి సంతమాగులూరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే ప్రస్తుతం ఈ మహాలక్ష్మి మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తా ఉన్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆ మృతదేహాన్ని అప్పచెప్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో వెంకటేష్ ఉన్నాడు. అయితే ఎవరైతే వెంకటేష్ అతని తరపు బంధువులు వాళ్ళందరి మీద కూడా మృతురాలు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.